హలో వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఇదైతే ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో 2026లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో యూట్యూబ్ ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఇంకా సబ్స్క్రైబర్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు, ఇంకెప్పుడు మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సో యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పుడైతే పెడతామో అప్పటి నుండి మనకి ఒక వీడియో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పటి నుండి మనకి వాచ్ టైమ్ను సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు వీడియోలు రెగ్యులర్గా ఎడుతున్నావు కానీ వాచ్ టైం రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎందుకంటే అసలు రీజన్ ఏంటంటే మనం వీడియోలో ఇట్లా అప్లోడ్ చేసేస్తాం, పెట్టేసి ఒక టైటిల్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తాం. కానీ మనం అట్లా చేయొద్దు. ఆ టైటిల్ ఏంటి, ఆ వీడియోలో ఏ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్‌కి సంబంధించిన టైటిల్ ఇవ్వాలి ఒకటి. 2 ఆ కంటెంట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవ్వాలి. కొన్ని ట్యాగ్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి డిస్క్రిప్షన్‌లో. ట్యాగ్స్ కూడా సెపరేట్‌గా మనకి ట్యాగ్స్ అనేది ఒకటి ఉంటదనమాట. దాంట్లో కూడా ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత వీడియో అన్‌లిస్ట్‌లో ఒక 1 అవర్ ఉంచాలి ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే వీడియో డైరెక్ట్ అన్‌లి డైరెక్ట్ అప్లోడ్ చేసేసి పబ్లిష్ చేస్తాం. చాలామంది చేసేది ఇదే మిస్టేక్. సో నువ్వు వీడియో అన్‌లిస్ట్‌లో ఒక 1 అవర్ ఉంచితే ఆ ఆల్గోరిథంకి అర్థమవుతది. నువ్వు టైటిల్ ఇస్తావు కదా, ఆ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్‌కి ఈ యూట్యూబ్ ఆల్గోరిథం అర్థమవుతది. ఓహ్! ఈ వీడియో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నేను ఇలాంటి పీపుల్స్‌కి పంపించాలి అని చెప్పేసి తను అర్థం చేసుకొని అలాంటి పీపుల్స్‌కి సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో వీడియో వెంటనే పెట్టేసి డైరెక్ట్ పబ్లిష్ చేయడం, ట్యాగ్స్ ఇవ్వకుండా జస్ట్ టైటిల్ పెట్టేసి పబ్లిష్ చేయడం, ఇలాంటివి మాత్రం చేయకండి. ఎక్కువ ఇవి షార్ట్స్‌కి చేయండి. షార్ట్స్‌కి చేయడం వల్ల కొంచెం రీచ్ వచ్చి సబ్స్క్రైబర్స్ ఎక్కువ షార్ట్స్ వల్ల రావడం జరుగుతుందనమాట. మీరైతే ఎప్పుడో ఒకసారి గమనించండి. లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువ రావు. కొత్తలో స్టార్టింగ్ పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు షార్ట్ వీడియోస్‌కి ఎక్కువ వస్తాయి. లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువ రావు. ఎందుకంటే వాచ్ టైమ్ యాడ్ అయ్యేది వాటికే కాబట్టి. ఇవి యూట్యూబ్ ఎప్పుడైతే మన ఛానల్‌ని సజెషన్‌లో ఏస్తదో అప్పుడు ఒక్క వీడియో చాలు వాచ్ టైమ్ 4000 వాచ్ అవర్స్ రావడానికి ఒక వీడియో చాలనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షార్ట్స్‌ను ఎక్కువ యూజ్ చేసేసి మనం సబ్స్క్రైబర్స్‌ను సంపాదించుకోవడానికి షార్ట్స్ అయితే మనకు ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. సో షార్ట్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. డైలీ ఒక 2 షార్ట్స్ అయినా పోస్ట్ చేయండి. డే బై డే ఒక ఫుల్ వీడియో అయినా పెట్టండి. ఆ వీడియో కూడా కన్సిస్టెన్సీగా పెట్టండి. వీడియో ఇప్పుడు మార్నింగ్ 11:30కి పెడతావా, ఈవినింగ్ 6కి పెడతావా, అది నీ ఇష్టం. అది కన్సిస్టెన్సీగా పెట్టండి. 2 రోజులకు ఒక వీడియో పెట్టు నో ప్రాబ్లమ్. కానీ కన్సిస్టెన్సీగా పెట్టండి. పెట్టినప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేటివి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇవి ఇవ్వడం వల్ల ఎక్కువ ట్యాగ్స్ ఇవ్వనవసరం లేదు. మంచి ట్యాగ్స్ అని వీడియోకి సంబంధించినవి ఒక 4, 5 అంతే. అంతకంటే ఎక్కువ ట్యాగ్స్ ఇవ్వకండి. 4, 5 ట్యాగ్స్ ఇవ్వండి. సో ఇంకోటేంటి, టైటిల్ మాత్రం బాగా ఇవ్వండి. ఇంకోటి దీంట్లోకొచ్చేసి లాంగ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్ ఉంటది. ఆ థంబ్‌నెయిల్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఎందుకంటే మనం థంబ్‌నెయిల్ పేజీ, టైటిల్ చూసి ఎవరైనా ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ థంబ్‌నెయిల్ అనేది జాగ్రత్తగా ఇవ్వండనమాట. టైటిల్ పేరు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఇప్పుడు జనాలకి ఎక్కువ ఏంటంటే కాంట్రోవర్సీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్‌గా, కొంచెం కాంట్రోవర్సీగా ఉండేలా మీరు టైటిల్ ఇచ్చేయండి. సో మీరు అలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైమ్స్ ఈజీగా వస్తదనమాట. ఈజీగా వస్తది. సో కొత్తగా ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు ఈ మిస్టేక్స్ అయితే చేయకండి.
ఈ వీడియో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయితదని నేనైతే అనుకుంటున్నాననమాట. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో, మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఇస్తానన్నమాట మీకోసం. సో, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. సో, బాయ్ బాయ్.